చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రచారం చేసేటప్పుడు ఎక్కడెక్కడ ముస్లిమ్స్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడంతా ఒక శాలువా, ఒక టోపీ యేసుకొని బుడబుక్కలోల్లాగా ఇష్టం వచ్చినట్టు దొంగ ప్రేమ చూపిస్తున్నారు. నిజంగా మీకు ముస్లిమ్స్ మీద అంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అంత ముస్లిమ్స్ మీద గౌరవం ఉంటే ఎందుకు మీరు మోడీ గారితో పెట్టిన సభలలో ముస్లిం రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు, ప్రశ్నించలేకపోయారు? ఎన్ఆర్సీ గురించి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు మోడీ గారిని? సీఏ యాక్ట్ గురించి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు? యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు? ఇన్ని ముస్లిం సమస్యలు పెట్టుకొని మోడీ గారిని ముందర పెట్టుకొని మీరు సభలు పెట్టి ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మోడీ గారి చేత, మీ నోటి చేత ముస్లిమ్స్ మీద ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేస్తామంటున్నటువంటి మోడీ, అమిత్ షా ఇద్దరు తెలంగాణ సభలలో ముస్లిం రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాం, మన ప్రాణం ఉన్నంత వరకు దాన్ని అమలు చేయమని చెప్పినట్టు వాళ్ళ చేత మీరు చెప్పించగలరా చేయమని? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మే 13 లోపల మీరు గనక చెప్పించలేకపోతే దీనికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఒక స్టాండ్ మీకు